जयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। దయతల సద్గురు ప్రభు మహారాజుకు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు జపము దాని యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో మనిషి పవిత్రుడు కావటానికి, మనిషిని పునీతం చేయటానికి, ఒక మనిషిని ఉత్తమ గతికి చేర్చటానికి జపం చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పి మనకు పెద్దలు చెప్పారు. అయితే ఈ జపాల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. జపం ఏదైనప్పటికీ కూడా, ఏ విధానమైనా కానీ అది ఖచ్చితంగా లక్ష్యాన్ని చేర్చుతుంది. అయితే జపం ఎందుకు శ్రేష్టమైంది అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, అంటే జపం చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే, అంటే దైవాన్ని చేరటం కోసం, దైవ అనుగ్రహాన్ని పొందటం కోసం లోకంలో మరి అనేకమైనటువంటి సాధనా పద్ధతులు సూచించటం అనేటువంటిది జరిగింది. వాటన్నిటిలో జపం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిదిగా మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ జపం శ్రేష్టమైనటువంటిది అని సూచించారు. శాస్త్రంలో ఏం చెప్పారంటే, జపస్తు సర్వధర్మేభ్య, జపస్తు సర్వధర్మేభ్య పరమోధర్మ ఉచ్యతే, పరమోధర్మ ఉచ్యతే. అహింసా యాచ భూతానాం జపయజ్ఞ ప్రవర్తతే, అహింసయాచ భూతానాం జపయజ్ఞ ప్రవర్తతే అని చెప్పి మనకు శాస్త్రాల్లో సూచించారు. సమస్త ధర్మాలలో జపము శ్రేష్టమైన ధర్మము అన్నారు. జపస్తు సర్వధర్మేభ్య అంటే లోకంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటిలో, అంటే దైవాన్ని చేరటం కోసం చెప్పబడినటువంటి ధర్మ మార్గాలన్నింటిలో కూడా జపము చాలా శ్రేష్టమైన ధర్మం అన్నారు. ఎందుకు అంటే అహింసాయాచ భూతానాం, అహింసాయాచ భూతానాం అంటే ఈ యొక్క జపయజ్ఞంలో, ఈ యొక్క జపం చేసేటువంటి సందర్భంలో హింసకు తావు లేదు. ఎందుకంటే ఏ ప్రాణికి కూడా ఇబ్బంది కలగదు, ఒక ప్రాణిని ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఇది ఎవరంతట వారు స్వకీయంగా ప్రయత్నం చేసి సాధన చేసేటువంటి విధానం కాబట్టి ఒకళ్ళతో ప్రమేయం లేదు, వేరే ప్రాణులతో ప్రమేయం లేదు. ఎవరైతే జపం చేయాలని సంకల్పం చేస్తారో వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే చాలు, వాళ్లకు ఆ యొక్క సిద్ధి కలుగుతుంది, ఆ యొక్క దైవానుగ్రహం కలుగుతుంది, వారు లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకే జపానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది జరిగింది. జపం అంటే పరమాత్మ యొక్క విభూతిగా చెప్పారు, పరమాత్మ యొక్క స్వరూపంగా భావించి నిష్ఠతో జపం చేయాలి అన్నారు. ఎందుకు అంటే జకారో జన్మ విచ్ఛేద, పకారో పాపనాశక, జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. జకారో జన్మ విచ్ఛేద, జకారో జన్మ విచ్ఛేద అన్నారు. అంటే అంటే జన్మ విచ్ఛేదనం చేసేటువంటిది, మళ్ళీ జన్మకు రాకుండా చేసేటువంటిది అని అర్థం. అంటే పకారో పాపనాశనం, పకారో పాపనాశక అంటే పాపాన్ని హరించి వేసేటువంటిది, పాపాన్ని హరించి వేసేది. జపం అంటే జన్మను పాపాన్ని రెండింటినీ నశింపచేసి ముక్తిని ప్రసాదించేటువంటిది. జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే, జపం అంటే ఇది అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ యొక్క జన్మను నశింపచేస్తుంది, అంటే జన్మను విచ్ఛేదితం చేస్తుంది. అంటే
పాపాన్ని నశింపచేస్తుంది. అంటే జన్మ జన్మల నుండి వెంటాడుతూ ఉన్నటువంటి సమస్త కర్మలన్నింటినీ దగ్ధమునర్చి వాళ్ళు ముక్తిని పొందటానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, పరిస్థితులను కల్పిస్తుంది. కాబట్టి జపం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది అని మనకు పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ జపం 3 రకాలుగా చెప్పటం అనేటువంటిది జరిగింది. ఒకటి వాచిక జపము, 2 ఉపాంశిక జపము, 3వది మానసిక జపము అని సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే వాచిక జపము అంటే ఇది వాచిక తపస్సుకు సంబంధించినటువంటిది. దీంట్లో శబ్దము బహిర్గతమయ్యేట్లుగా పెదాలను కదిలించి చేసేటువంటి జపం. అంటే ఉదాహరణకు శ్రీరామ మంత్రం చదివారనుకోండి, శ్రీరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అట్లా, లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ, లేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ, ఇట్లా ఆ మంత్రం యొక్క శబ్దం బహిర్గతమవుతూ అంటే బయటికి బహిర్గతమయ్యేట్లుగా అందరికీ వినిపించేట్లుగా చేసేటువంటి జపాన్ని వాచిక జపము అన్నారు. ఇది వాచిక తపస్సులో భాగం అన్నమాట. అయితే ఇలా వాచిక జపం చేయటం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. కాకపోతే దీనికంటే శ్రేష్టమైనటువంటిది ఉపాంశిక జపము అన్నారు. ఉపాంశిక జపం అంటే ఏంటంటే పెదాలు కదులుతూ ఉంటాయి, శబ్దం బయటికి రాదు. ఉపాంశిక జపంలో చెప్పబడినటువంటిది ఏంటంటే మంత్రం నోటితో చదువుతూ ఉంటారు, కానీ శబ్దం బయటికి రాకుండా చేసేటువంటి జపాన్ని ఉపాంశిక జపము అన్నారు. ఇక చివరికి లాస్ట్ ఫైనల్ అనమాట. అంటే వాచిక జపం కంటే, ఉపాంశిక జపం కంటే మానసిక జపం అత్యంత శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. అంటే మానసిక జపంలో ఏముంటుందంటే అసలు శబ్దము బయటికి వినిపించదు, పెదాల యొక్క కదలిక కూడా ఉండదు. మనస్సు లోపల అంతర్గతంలో హృదయంలో వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని, ఆ యొక్క ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ, వాళ్ళ యొక్క గురువు ఉపదేశించినటువంటి మంత్రం కానీ, ఆ యొక్క మంత్రాన్ని జపించటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని మానసిక జపము అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మానసిక జపం కంటే మానసిక జపధ్యానము అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనస్సులో వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని భావన చేస్తూ ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ నామాన్ని కానీ భావనాపూర్వకంగా జపించేటువంటిది ఏదైతే ఉంటుందో దీన్ని మానసిక జపము అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వాచిక జపం వల్ల కలిగేటువంటి ప్రయోజనం కంటే ఉపాంశిక జపం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఉపాంశిక జపం కంటే మానసిక జపానికి ఎక్కువ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ జపం చేసేటువంటి వాళ్ళు కూడా స్టార్టింగ్లో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే కౌంట్ ప్రకారం 108 సార్లని, లేకపోతే 500 సార్లని, లేకపోతే 1000 సార్లని, లేకపోతే 1,00,000 జపమని, 1,00,000 జపమని ఇట్లా చెప్పి ఒక అంకె అనుకొని, అంటే నేను ఇన్ని రోజుల్లో ఇంత జపం చేస్తాను అని, లేకపోతే ఒక 40 రోజుల్లో, ఒక నెల రోజుల్లో నేను 1,00,000 జపం చేస్తానని, లేకపోతే 2,00,000 జపం చేస్తానని ఇట్లా ఒక సంకల్పం చేసుకొని చాలామంది జపం చేస్తూ ఉంటారు. అయితే ప్రారంభ దశలో ఇది ఓకే బాగానే ఉంటుంది, కానీ ఒక స్థితికి చేరుకున్న తర్వాత అంకెతో కూడా సంబంధం లేకుండా వారు కేవలం అంకిత భావంతో, అర్పణ భావంతో, మనస్సులో బాక్యమైనటువంటి ఏ స్పృహ లేకుండా కేవలం వాళ్ళ యొక్క ధ్యేయ వస్తువు ఏదైతే ఉన్నదో ధ్యేయ వస్తువునందు మనస్సు లగ్నము చేసి కేవలం ధ్యేయ వస్తువునందే భావన చేస్తూ ఇతర ఆలోచనలు లేకుండా, ఇతర సంకల్పాలు లేకుండా చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది శ్రేష్టమైనటువంటి జపంగా చెప్పబడింది. అంటే స్టార్టింగ్లో ఇలా చేస్తారు, తర్వాత అంకెతో సంబంధం లేకుండా, జపమాలతో సంబంధం లేకుండా నిరంతరం కూడా ప్రతి క్షణం కూడా అదే ధ్యాసలో, అదే ధ్యానంలో, మంత్ర ధ్యానంలోనే ఉంటారు. అంటే జపము అంటే లిమిటేషన్ కలిగి ఉండి చేసేటువంటిది. 1 గంట చేస్తారు, లేకపోతే ఒక 2 గంటలు చేసేటువంటిది, లేకపోతే 3 గంటలు, లేకపోతే 8 గంటలు, ఒక 10 గంటలు, 12 గంటలు, లేకపోతే 1,00,000 జపమని, 10 లక్షలని, 1,00,000 అని, 10 కోట్లని ఇట్లా ఒక పరిమితి ఏర్పాటు చేసుకొని
నేను ఇంతసేపు జపం చేస్తాను, నేను ఇంత కౌంట్ జపం చేస్తాను అని పరిమితితో చేసేటువంటి దాన్ని జపము అంటారు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభ దశలో ఉండేటువంటి సాధకులకు చాలా ఉపకరిస్తుంది. అయితే మన పెద్దలు ఏమని చెప్పారంటే దీనికంటే ఇంకో జపం ఉన్నది, దాన్ని అజపము అన్నారు. జపము కానటువంటిది. ఇప్పుడు ఈ జపం అనేటువంటిది మనం నోటితో చేసేటువంటిది, ఇది నోటితో చేసేటువంటిది, దీన్ని కర్మేంద్రియం అన్నారు. అంటే నోటితో కర్మేంద్రియంతో, నోరైనటువంటి కర్మేంద్రియంతో చేసేటువంటి జపము ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే జ్ఞానేంద్రియమైనటువంటి నోరు అనేటువంటిది, వాక్కు అనేటువంటిది కర్మేంద్రియం. కానీ ఇక్కడ మనకు ఆధ్యాత్మికంలో జ్ఞానేంద్రియమైనటువంటి నాసికేంద్రియం ద్వారా చేయబడేటువంటి, అంటే ప్రాణముతో అనుసంధానం చేయబడి ఉండేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. దాన్ని అజప గాయత్రి మంత్రము అన్నారు, దాన్నే సోహం మంత్రము అని చెప్పారు. ఈ యొక్క సోహం మంత్రం చదవడానికి నోటితో కూడా పనిలేదు, వాక్కుతో కూడా పనిలేదు. ఎందుకు అంటే ప్రతి ప్రాణిలో కూడా అది సహజ సిద్ధంగా ఏర్పడి ఉన్నటువంటిది. ప్రతి ప్రాణి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఆ మంత్రం ఇమిడి ఉన్నది. ఎవరైతే ఆ యొక్క మంత్రాన్ని భావన చేస్తే చాలు, వీళ్ళు ప్రత్యేకించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ప్రాణిలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి ప్రాణి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సల్పాలి అంటే ఈ యొక్క మంత్రశక్తి ఉండాలి. ఆ యొక్క మంత్రశక్తి ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వెనకాతల ఉండబట్టే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. అయితే సాధకుడు ఏం చేయాలి అంటే ఆ సోహం మంత్రాన్ని భావన చేస్తే చాలు. సో అంటే బ్రహ్మము, హం అంటే నేను, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి స్థితిలో ఆ పద్ధతిగా ధ్యానం చేసినట్లయితే, జపం చేసినట్లయితే గొప్ప ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. అయితే ఇలా సోహం చేసేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని జపము అని చెప్పాల, దీన్ని అజపము అన్నారు. ఎందుకంటే ఇది ప్రత్యేకించి నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు. మన శరీరంలో రోజుకి 21,600 సార్లు ఈ సోహం అనేటువంటి మంత్ర జపం జరుగుతుంది. మనం గుర్తించినా జరుగుతుంది, మనం గుర్తించకపోయినా జరుగుతుంది. అంటే 24 గంటల్లో రోజుకు 21,600 సార్లు ఈ యొక్క మంత్రం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో నడుస్తూ ఉంది. కాబట్టి సాధకుడు దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించి ఆ యొక్క పద్ధతిగా ఈ యొక్క అజప గాయత్రి రూపమైనటువంటి సోహం మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే, సోహం మంత్ర జపం చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క బ్రహ్మత్వ సిద్ధి అనేటువంటిది, జీవ బ్రహ్మైక్య స్థితి అనేటువంటిది సాధకుడికి సిద్ధిస్తుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. అందుకే మనకు గురుగీతలో కూడా ఒక మాట చెప్తారనమాట. ఈ ప్రపంచంలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి, 7 కోటి మహామంత్రాలు ఉన్నాయి. అయితే ఈ 7 కోటి మహామంత్రాలన్నీ కూడా మన యొక్క చిత్తాన్ని భ్రమింపచేస్తాయి, మన యొక్క చిత్తాన్ని ఆలోచింపచేస్తాయి, మన చిత్తాన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది. గురుగీతలో చెప్తారు, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారనమాట. 7 కోటి మహామంత్ర చిత్త విభ్రమ కారక ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం అన్నారు. 7 కోటి మహామంత్ర, 7 కోట్ల మహామంత్రాలన్నీ కూడా నీ యొక్క చిత్తాన్ని భ్రమింపచేస్తాయి. 7 కోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో, ఒకే ఒక్క మంత్రం ఉన్నది. ఏక ఏవ పరో మంత్రో, శ్రేష్టమైనటువంటి మంత్రం ఉన్నది. గురురిత్యక్షర ద్వయం అన్నారు. అంటే గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రము అని సూచించడం అనేటువంటిది జరిగింది. గుకారస్య గుణాతీత, రుకారస్య రూపవర్చిత అని చెప్పారు. అంటే గుణరూపము లేనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని చేర్చేటువంటి గుకారము రుకారముతో కూడి ఉన్నటువంటి ఈ 2 అక్షరాల మంత్రాన్ని జపించిన చాలు సాధకుడు ఆ యొక్క మోక్ష సిద్ధిని పొందవచ్చు అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకో మాట ఏం చెప్తారంటే గురువు ఉపదేశించేటువంటి ద్వయాక్షరి మంత్రమైనటువంటి సో హం అనేటువంటి ఈ 2 అక్షరాల మంత్రాన్ని ఏ సాధకుడు అనుష్ఠానం చేస్తాడో అతడికి సమస్త భ్రాంతులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు.
ఎందుకంటే సమస్త భ్రాంతులన్నింటినీ కూడా తగ్గించేటువంటిది, సమస్త భ్రాంతుల ఎడల ఉన్నటువంటి ఆ యొక్క వాత్సల్యాన్ని, ఆ యొక్క ఆసక్తిని తగ్గించి ఆధ్యాత్మిక మార్గంలో లక్ష్యం వైపు నడిపించేటువంటి శక్తి, సామర్థ్యం ఈ యొక్క సద్గురుమూర్తి ఉపదేశించేటువంటి 2 అక్షరాల మంత్రమైనటువంటి సోహం మంత్రానికి ఆ సిద్ధి లేకపోతే ఆ స్థితి లేకపోతే ఆ శక్తి ఉంది అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే వాచిక జపం కంటే ఉపాంశ జపం 100 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఉపాంశ జపం కంటే మానసిక జపం 1000 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. మంత్ర జపం అనేటువంటిది మనిషిని మహాత్మునిగా తీర్చిదిద్దుతుంది. అంటే మానవుణ్ణి మాధవుడిగా, నరుణ్ణి నారాయణుడిగా, జీవుణ్ణి ఈశ్వరుడిగా, నరుణ్ణి నారాయణుడిగా, జీవుణ్ణి ఈశ్వరునిగా, ఒక భక్తుణ్ణి భగవంతుడి స్థాయికి చేర్చేటువంటి శక్తి మంత్రానికి ఉంది అని చెప్పటం అనేటువంటిది జరిగింది. మకారం మననం ప్రాహు త్రకారః త్రాణవుచ్యతే మనన త్రాణ సంయుక్తో మంత్ర ఇత్యభిధీయతే అని చెప్పి మనకు శాస్త్రంలో సూచించడం అనేటువంటిది జరిగింది. మకారం మననం ప్రాహు, మననం ప్రాహు అంటే మకారం అనేటువంటిది మననం చేయటానికి ప్రతీక. త్రకారం త్రాణవుచ్యతే అన్నారు, త్రకారం త్రాణవుచ్యతే అన్నారు. అంటే త్రకారం అనేటువంటిది త్రాణానికి సంకేతం. అంటే ఏంటంటే మకారం మననం ప్రాహు త్రకారః త్రాణవుచ్యతే అంటే ఏంటర్థం అనగా, ఎవరైతే నిరంతరం మననం చేస్తారో, ఎవరైతే నిరంతరం మంత్రాన్ని మననం చేస్తారో అలాంటి వారిని త్రాణము అనగా రక్షించేది. అంటే మంత్రాన్ని జపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మంత్ర జపం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అది రక్షిస్తుంది. అంటే మనకు చెప్తారు కదా, మననాత్ త్రాయతే ఇతి మంత్ర అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా మకారం మననం ప్రాహు త్రకారః త్రాణవుచ్యతే అని చెప్పారు. ఎవరైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, మంత్రాన్ని జపం చేస్తారో అలా జపం చేసేటువంటి వారిని అది రక్షిస్తుంది. ఆ అంటే మంత్రాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా ఆ మంత్రం యొక్క శక్తి ఆ మననం చేసినటువంటి వారిని అన్ని విధాలుగా రక్షిస్తుంది. మళ్ళీ ఒక్క విధంగా అని కాదు, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా వాళ్లకు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా వాళ్ళను రక్షించి తీరుతుంది అని చెప్పి మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. అయితే ఆ మంత్ర సిద్ధిని పొందాలనుకునేటువంటి వాళ్ళు, అయితే ఆ మంత్ర ప్రయోజనాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు మొట్టమొదట అనుష్ఠాన విధానాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి, దాని యొక్క నియమ నిబంధనలు ఏంటి, మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించి ఎలా అనుష్ఠానం చేస్తే ఆ యొక్క మంత్రసిద్ధి కలుగుతుంది అని సాధకుడు ముందుగా పూర్తి వివరణ తెలుసుకున్న తర్వాత దాని గురించి పూర్తిగా రివ్యూ చేసి విచారించి ఆ పద్ధతిగా అనుష్ఠానం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క లక్ష్య సిద్ధి అనేటువంటిది సాధకుడికి కలుగుతుంది. చాలామంది మంత్ర అనుష్ఠానం చేయాలనుకునేటువంటి వాళ్ళు యూట్యూబ్లో చూస్తారు, లేకపోతే కొన్ని పుస్తకాలు చూస్తారు. పుస్తకాలు చూసి ఓన్గా ట్రై చేస్తారు, సొంతంగా ట్రై చేస్తారు. అంటే పలానా పుస్తకంలో ఇలా చెప్పబడింది కాబట్టి ఇలా అనుష్ఠానం చేస్తే సరిపోతుంది అని చెప్పి ఆ ఫార్ములా ప్రకారం చేస్తూ ఉంటారు. కొంతమంది యూట్యూబ్లో చెప్పింది విని, ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, మీకు ధనం కలిసి రావాలంటే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ మంత్రం చదవండి, శత్రు పీడ తొలగాలంటే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి అని చెప్పి మనకు యూట్యూబ్లో కానీ లేకపోతే పుస్తకాల్లో కానీ మార్కెట్లో దొరికేటువంటి బుక్స్లో కానీ ఇలాంటివి చాలామంది చూసి సొంతంగా ట్రై చేస్తూ ఉంటారు.
ఇలా ఏ మంత్రాన్ని పడితే ఆ మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు అనుష్ఠానం చేయకూడదు. ఎందుకంటే మంత్రాన్ని మొట్టమొదటి ఎవరైనా అనుష్ఠానం చేయాలి అంటే, మంత్రసిద్ధి కలగాలనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ మొట్టమొదట ఒక సద్గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనుకుంటున్నామో ఆ మంత్రాన్ని ఉపదేశించేటువంటి సద్గురువుని మనం గుర్తించి ఆ సద్గురువు యొక్క సన్నిధి చేరి వారి యొక్క అనుగ్రహానికి నోచుకొని వారి యొక్క ముఖతః ఆ యొక్క మంత్రోపదేశాన్ని పొంది మంత్రోపదేశాన్ని పొంది దాని యొక్క నియమ నిబంధనలన్నీ కూడా వారి ద్వారా మనం తెలుసుకొని అప్పుడు అనుష్ఠానం చేస్తే ఆ ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. చాలామంది ఇవి తెలుసుకోకుండా మంత్రం అంటే మామూలే అని అనుకొని చాలామంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్లకు కొంతమందికి ప్రయోజనం కలుగుతుంది, కొంతమందికి నష్టం కలుగుతుంది, కొంతమందికి ఇబ్బందులు కలిగేటువంటి వాళ్ళు కూడా లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి నియమాలు తెలుసుకోకుండా నియమాలు ఉల్లంఘించినట్లయితే వాళ్ళకి ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరదు. అందుకే ఏం చేయాలంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి, ఎందుకంటే మంత్రసిద్ధి పొందినటువంటి మహాత్ములు ఉంటారు. ఆ మంత్రసిద్ధి పొందినటువంటి మహాత్ముల ద్వారా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎక్కువ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే ఆ ప్రయోజనం అనేటువంటిది వాళ్ళకు సిద్ధించదు. మంత్రాన్ని నిరంతరం చెప్పించాలి. నాయనగారు కూడా చెప్తారు, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస. నిరతము మరువక నిలకడగలిగి గురిగలి గుండవేవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస అని చెప్పారు నాయనగారు. అంటే సద్గురువు ఉపదేశించేటువంటి ఆ యొక్క మంత్రాన్ని నిరంతరం నిలకడగల మనస్సుతో స్మరించినట్లయితే, జపించినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు ఆ యొక్క మంత్రసిద్ధి అనేటువంటిది ప్రాప్తిస్తుంది. మంత్రం జపించేప్పుడు ఒక స్పష్టత ఉండాలి, ఒక స్వచ్ఛత ఉండాలి, ఏకాగ్రత తగ్గకుండా విశ్వాసంతో జపించాలి. ఇంకోటి ఉచ్చారణ దోషం లేకుండా చూసుకోవాలి. మంత్రాన్ని ఉచ్చరించేప్పుడు ఉచ్చారణ దోషం లేకుండా, అంటే గురువు యొక్క సముఖమునందు ఆ యొక్క ఉచ్చారణ ఎలా చేయాలో గుర్తించి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోకుండా మంత్రాన్ని వారు చెప్పినటువంటి పద్ధతిగా జపించాలి. మంత్రం జపించేప్పుడు ఏకాగ్ర మనస్కుడై ఉండాలి. అంటే మనస్సు చెల్లించకుండా మంత్రమునందే ఏకాగ్రమై జపించాలి. అంటే పరిపరి విధాలుగా వెళ్లకుండా మనసు మంత్రమునందే కాన్సన్ట్రేట్ అయి ఏకాగ్ర మనర్చి మంత్ర అనుష్ఠానం చేసినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. ఇంకోటి, మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాడు ఆ మంత్ర అధిష్టాన దేవత, మంత్రం యొక్క అధిష్టాన దేవత మంత్ర అనుష్ఠానం చేసేటువంటి నన్ను, అయితే ఎవరైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్లను రక్షిస్తుంది అనేటువంటి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో అనుష్ఠానం చేసినప్పుడు ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది. శీఘ్ర ఫలప్రాప్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే నమ్మకం లేకుండా అపనమ్మకంతో, అవిశ్వాసంతో మంత్ర అనుష్ఠానం చేయటం వల్ల పెద్ద ప్రయోజనం అనేటువంటిది ఉండదు. మంత్ర అనుష్ఠానం చేయాలనుకునేటువంటి వాళ్ళు ముందు స్నానాధికములు పూర్తి చేసుకోవాలి. ఎక్కడైతే మంత్ర అనుష్ఠానం చేయటానికి ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయినప్పుడు ఉన్న దాంట్లోనే పెద్ద ఇల్లా చిన్న ఇల్లా ఎంత అన్నది ప్రధానం కాదు. మంత్ర అనుష్ఠానం చేయటానికి అనువైనటువంటి ఒక స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని శుచిగా ఉంచుకోవాలి.
అక్కడ మీకు వీలైనటువంటి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. అది ఒక మీరు మ్యాట్ వేసుకుంటారా, ఒక బెడ్షీట్ వేసుకుంటారా, ఒక బొంత వేసుకుంటారా, మీరు ఏది వేసుకుంటారన్నది మీ అవకాశాన్ని బట్టి, నేల పీట లాంటిది కూడా హైట్ కొంచెం మిడిల్గా ఉండేటువంటి హైట్లో ఉన్నటువంటి నేలపీటలు అనేటువంటి మీకు తెలిసే ఉంటుంది. అలాంటి నేలపీట అయినా వేసుకొని కూర్చోవచ్చు. మీకు వీలైతే పద్మాసనం వేసుకోవచ్చు, స్వస్తికాసనం వేసుకోవచ్చు, లేదా వజ్రాసనం వేసుకోవచ్చు. మీకు ఎట్లా వీలైతే అట్లా. ఒకవేళ ఆసనం వేసుకునేటువంటి ఆరోగ్యం మీకు లేకపోతే మీకు వీలైనటువంటి ఒక కుర్చీ వేసుకొని లేదా స్టూల్ వేసుకొని మీకు ఎలాంటి కంఫర్ట్ జోన్లో మీరు సాధన చేయగలరో అలాంటి కంఫర్ట్ జోన్లో మీరు కూర్చోవాలి. అంటే ముందు స్నానం చేయాలి, తర్వాత ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ కూర్చోవాలి. రోజు ఒకే వైపు కూర్చొని, మీకు ఇంట్లో తూర్పు వైపు కూర్చోవడానికి వీలైతే తూర్పు వైపు, ఉత్తరం వైపు కూర్చోవడానికైతే ఉత్తరం వైపు, పశ్చిమం వైపు కూర్చోవడానికి వీలైతే పశ్చిమం, మీకు ఏ దిక్కులో కూర్చోవడానికి వీలైతే ఆ దిక్కు వైపే ప్రతిరోజు ఒకే దిక్కు వైపు కూర్చోండి. ఒకే స్థలంలో కూర్చోండి, ఒకే దిక్కు వైపు కూర్చోండి. మీరు రోజు కూడా ఒకే సమయాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు వీలైతే ప్రాతకాలంలో స్మరణ చేయడం చాలా శ్రేష్టం. తెల్లవారుజామున 3:30 లేదా 4:30, 5 మీకు ఎలాంటి సమయం వీలైతే అలాంటి సమయంలో ప్రాతకాలంలో మంత్ర అనుష్ఠానం చేయటం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి మన పెద్దలు సూచించారు. కాబట్టి మీకు ఆ సమయం కనుక వీలైతే ఆ సమయాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీకు ప్రతిరోజు మంత్ర అనుష్ఠానం చేయడానికి వీలైనటువంటి సమయం ఏదైతే ఉందో మీ యొక్క ఉద్యోగం, వృత్తి, వ్యాపారం వీటన్ని పరిగణలోకి తీసుకొని ఒక సమయాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు మంత్ర అనుష్ఠానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ స్నానం చేయాలి, తర్వాత ఒక స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లేస్లో కూర్చోవాలి. ప్రతిరోజు ఒకే సమయానికి మీరు మంత్ర అనుష్ఠానం చేసినట్లయితే, ఉదయం 5ంటికి రోజు చేస్తున్నాం అనుకోండి, ప్రతిరోజు 5 సమయాన్ని 5ంటికి సెలెక్ట్ చేసుకొని అట్లా ప్రారంభించండి. అలా ఒకే స్థలంలో ఒకే దిక్కు తిరిగి ఒకే సమయానికి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా మీ యొక్క శరీరము, ఇంద్రియాలు, మనసు అతి శీఘ్రముగా మీకు ఆధీనంలోకి వస్తాయి. మీ యొక్క సాధన సరళంగా అతి సులువుగా కొనసాగుతుంది. మీరు అతి తేలికగా లక్ష్యాన్ని చేరటానికి ఇలాంటి పద్ధతి ఉపకరిస్తుంది అని చెప్పి మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. మంత్రధ్యాస తప్ప అన్యధ్యాస ఉండకూడదు. అయితే మనస్సు ఇంద్రియాలతో మమేకమై బాక్య విషయాల వైపు పోకుండా మంత్ర ధ్యాసనందే ఏకాగ్రం అవ్వాలి. ఎందుకంటే మీ యొక్క ఇంద్రియాలు, మనస్సు అణువణువు కూడా ఆ యొక్క మంత్రమునందే విలీనం కావాలి. చూడండి, లోకంలో చాలామంది మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు అలా నోటితో మంత్రాన్ని వెళ్ళవేస్తూ ఉంటారు, కానీ మనసు ఎటో వెళ్ళిపోతుంది. శరీరం ఇక్కడే ఉంటుంది, నోరు గ్రైండింగ్ మిషన్ లాగా తిరుగుతుంటుంది. గ్రైండింగ్ మిషన్ లాగా నోరు పనిచేస్తూ ఉంది, కానీ మనస్సు అక్కడ లేదు. మనసు ఇంకెక్కడికో వెళ్ళింది అంటారు కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా ఉంటుంది. అంటే శరీరం ఒక్క చోట, మనస్సు ఒక చోట ఉంటుంది. ఇలా అంటే శరీరం ఒక చోట ఉండి మనస్సు ఇంకొక చోటకు వెళుతూ ఉంటే మీ యొక్క సాధన సరిగా కొనసాగదు. అది సాధన చేసిన దాని కిందికి రాదు. అంటే ఇలా యాంత్రికంగా చేసే జపం వల్ల ప్రయోజనం అనేటువంటిది ఉండదు. మంత్రాన్ని జపించేప్పుడు మనస్సును ఆ యొక్క మంత్రానికి దూరం కాకుండా ఉండేట్లుగా చూసుకోవాలి, మంత్రానికి దగ్గరగా ఉండేట్లుగా చూడాలి. ఇప్పుడు మనం మంత్రం చదువుతున్నాం అనుకోండి, ఆ మంత్రం చదివేటటువంటి టైంలో మీ మనసు ఎక్కడికో వెళ్తుంది, లేకపోతే భూతకాలానికో,
భవిష్యత్ కాలానికో వెళ్తుంది. ఒక్కోసారి మద్రాసు వెళ్ళొచ్చు, చెన్నపట్నం వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, కలకత్తా వెళ్ళొచ్చు, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అలా వెళ్తుంది. అది మీకు అత్యంత ఇష్టమైనటువంటి నగల గూర్చి, మీకు ఇష్టమైనటువంటి తినేటువంటి ఆహారాల గూర్చి, లేకపోతే మీరు వేసుకునేటువంటి డ్రెస్సుల గూర్చి, లేకపోతే మీరు చేసేటువంటి వ్యవసాయం అయితే వ్యవసాయం, వ్యాపారం అయితే వ్యాపారం, వృత్తి పని అయితే వృత్తి పని, మీరు ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో మీకు ఆ యొక్క సంబంధాలు కలిగి ఉన్నారో అటువైపు మీ మనసు అట్రాక్ట్ అవుతుంది. అంటే మీరు ఈ మంత్ర అనుష్ఠానం చేయాలంటే గట్టి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అది అలా వెళ్తుంది, అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మీరేం చేయాలి అంటే మీ మనస్సుకి నచ్చజెప్పాలి. ఓ మనసా, ఓ మనసా, పద గురు మంత్రాన్ని జపించుదాం. మన గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేద్దాం. ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలంటే వెళ్దాం, షాపింగ్ చేయటానికి వెళ్ళాలంటే వెళ్దాం. కానీ ఎప్పుడు? మన యొక్క మంత్రజపం పూర్తయిన తర్వాత వెళదాం. నేను చేయాల్సినటువంటి మంత్రజపం పూర్తయిన తర్వాత వెళ్దాం. నువ్వెక్కడికంటే నేను అక్కడికి తీసుకెళ్తా. అప్పటిదాకా నువ్వు ఎటూ వెళ్లకుండా నా శరీరంలోనే ఉండి, ఓ మనసా నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. నా శరీరం ఎక్కడైతే కూర్చునుందో నువ్వు కూడా లోపలే కూర్చొని ఉండి మంత్రం పూర్తయిన తర్వాత బయటికి వెళ్దాం. లోపల కూర్చొని మంత్రాన్ని జపించుదాం. పద అంటూ దానికి నచ్చ చెప్పాలి. మెల్లగా దాన్ని వెనక్కు తీసుకొని రావాలి. ఎందుకంటే మనస్సు చంచలమైనటువంటిది, నిరంతరం కదులుతూ ఉంటుంది. ఏమని చెప్పారంటే మనస్సుని ఏనుగు యొక్క తొండంతో పోల్చారు. మనస్సుని ఏమని చెప్పారు? ఏనుగు యొక్క తొండంతో పోల్చారు. నిరంతరం ఏనుగు యొక్క తొండం ఎలా ఊగుతూ ఉంటుందో మనస్సు కూడా భూతకాలంలోకి, భవిష్యత్ కాలంలోకి, వర్తమాన కాలంలోకి అలా జంపింగ్ చేస్తూనే ఉంటుంది. మనస్సుని కోతితో పోల్చారు, మనస్సును కుక్కతో కూడా పోల్చారు. ఇట్లా అనేకమైనటువంటి ప్రాణులతో మనస్సును పోల్చారు. ఎందుకు అంటే మనస్సు నిలకడగా ఉండేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయటానికి. కాబట్టి ఏం చేయాలి? భగవద్గీతలో కూడా అర్జునుడు కూడా ఇదే ప్రాబ్లంని ఫేస్ చేస్తాడు. హే శ్రీకృష్ణ పరమాత్మ, మీరు చెప్తున్నారు కదా మనస్సుని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు కదా, అది నాకు సాధ్యం కావట్లేదు అని చెప్తారు. ఏమంటారంటే చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం. హే శ్రీకృష్ణ పరమాత్మ, ఈ మనస్సు చంచలమైనటువంటిది. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం. ఈ ప్రకృతి నన్ను బలంగా లాగుతుంది, ప్రకృతి నన్ను బలంగా లాగుతుంది అని చెప్పారు. చూడండి, ప్రకృతి మనను బలంగా లాగుతుంది. మనల్ని పడేయటానికి అది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది, ఎన్నో కుయుక్తులు పన్నుతుంది. మీరు మనసు ఎన్నిసార్లు బయటికి వెళ్తే అన్నిసార్లు వెనుకకు తీసుకురండి. మీరు మాత్రం చిరాకు పడకూడదు. దాని మీద కనుక మీరు ఒకవేళ కోపం ప్రదర్శిస్తే, కోపం తెచ్చుకుంటే మీ పని అయిపోయినట్టే. మనకి కోపం తెప్పియటం కూడా మనసు యొక్క కుయుక్తులలో ఒకానొక పద్ధతి, లేదా ఒకానొక మనసు యొక్క మాయాజాలంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో అంటే కోపం మన మీద మనకి కోపం వచ్చేట్లుగా చేస్తుందో అప్పుడు మనం చిరాకుగా విసుక్కొని ఇక జపం మానేస్తే దాని ఆట ఫలిస్తుంది. ఇప్పుడు మనం చిరాకు పడి ఏం చేస్తాంలే జపం ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి మనం వదిలేసామనుకోండి, అది సక్సెస్ అయినట్టే, మనసు సక్సెస్ అయినట్టే. అందుకే మనం ఏం చేయాలంటే కోపం తెచ్చుకోకూడదు. ఎలాంటి ఎన్విరాన్మెంట్లోనైనా, ఎలాంటి పరిస్థితిలో అయినప్పటికీ కూడా ఆ నిగ్రహాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. అది ఎటు వెళ్ళినా కానీ
మళ్ళా వెనక్కు తీసుకొచ్చి మంత్ర అనుష్ఠానమునందే మనసును కేంద్రీకృతమనర్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైతే జపం చేయాలని తిష్ట వేసుకొని కూర్చుంటారు, ఎవరైతే ఆసీనులై ఉంటారో వాళ్ళని ఏదో ఒక విధంగా ఆ యొక్క జపం నుండి, ఆ యొక్క స్థానం నుండి స్థానచలనం కలిగించడం కోసం అనేకమైనటువంటి ఆలోచనలు కలిగిస్తుంది. వాళ్ళ యొక్క బుద్ధికి, వాళ్ళ యొక్క మనస్సుకి అనేకమైనటువంటి ఆలోచనలు కలిగిస్తుంది. చూడండి, సింపుల్ ట్రిక్స్ ప్లే చేస్తాయి. మనసు ఏం చేస్తాయి? చాలా సింపుల్ ట్రిక్స్ ప్లే చేస్తాయి. వాటిని మనం గుర్తించాలి. ఎందుకంటే ఫస్ట్ మనల్ని ఎక్కడైతే కూర్చున్నామో ఆ స్థానం నుండి కదిలించేటువంటి ప్రయత్నం చేస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అప్పటి వరకు బాగానే ఉంటాం. ఎప్పుడైతే జపం చేయాలనుకుంటున్నామో కూర్చొని ఒక 2 minutes 3 minutes మీరు జపం చేసిన తర్వాత మీకు ఆకలి అవుతుంది. అప్పుడే వెళ్ళి ఆ జపం ఆపి వెళ్ళి అన్నం తినాలా అనేంత ఆకలి అవుతుంది. ఎందుకంటే మనల్ని ఆకలి పేరుతో బయటికి పంపించడం కోసం ట్రై చేస్తాయి. లేదా కాసేపు అయిన తర్వాత మీకు దప్పిక అవుతుంది, మీరు మంచినీళ్ళు పెట్టుకోరు, దప్పిక అవుతుంది. వెంటనే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగి వస్తే బాగుండు అనేట్లుగా చేస్తుంది. ఎందుకంటే ముందు మనకు అక్కడి నుంచి కదిలించేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. ఏదో ఒక విధంగా ఆకలి పేరుతో కానీ దప్పిక పేరుతో కానీ మనల్ని బయటకు పంపేటువంటి ప్రయత్నం అది చేస్తుంది. చూడండి, అదే టైంలో మనకి డబ్బులు గుర్తొచ్చేట్టు చేస్తాయి. ఎవరో ఇవ్వాల్సినటువంటి బాకీ గుర్తు చేస్తాయి. వాడు ఎన్ని రోజులైనా ఇంకా బాకీ ఇవ్వలేదు, నువ్వు అంతే కూర్చున్నావు, వెళ్ళి ఫోన్ చేయవా లేకపోతే వెళ్ళి మాట్లాడవా అని చెప్పి అది గుర్తు చేస్తాయి. మనకి ఇవ్వాల్సిన డబ్బులు గుర్తు చేస్తుంటుంది. మనం ఇవ్వాల్సిన అప్పులు కూడా అప్పుడే గుర్తు చేస్తాయి. మనం ఎవరెవరికైతే అప్పు ఉంటామో ఆ అప్పులు గుర్తు చేస్తాయి. మన యొక్క అనారోగ్యాన్ని గుర్తు చేస్తుంటుంది. మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనసు ఆ టైంలో మనకి గుర్తు చేస్తాయి. ఎందుకు? మన మనసు అంటే మనల్ని డిస్టర్బ్ చేయడానికి అది చేసేటువంటి ప్లాన్స్ ఇవన్నీ కూడా దాని యొక్క మాయాజాలం, అది చేసేటువంటి మాయాజాలం. ఎందుకంటే ఇంకో మాట ఏమంటుందంటే, అసలు ఎవరైనా ఇంతసేపు జపం చేశారా? ఈ గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా 1000 జపం చేసిన వాళ్ళు ఉన్నారా? రోజుకి 300 జపం చేయటమే కష్టం. అలాంటిది నువ్వు 1000 జపం చేస్తున్నావు రోజుకి. ఇంత అవసరమా నీకు? అసలు ఎవరైనా ఉన్నారా మీ గురువు గారి దగ్గర ఇంత జపం చేసేటువంటి వాళ్ళు? ఇక చాలు, నువ్వు చాలాసేపు నేను జపం చేస్తున్నావు, ఇక నీకు చాలు, నీకు చాలా పుణ్యం వచ్చింది అని చెప్పి మనల్ని అక్కడి నుంచి లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకో మాట ఏమంటుందంటే, నువ్వు ఇప్పటి నుంచి చేస్తున్నావా, ఎన్నో సంవత్సరాల నుంచి లేదా ఎన్నో రోజుల నుండి నువ్వు జపం చేస్తున్నావు, నీకు చాలా శక్తి వచ్చింది, నీకు లేకపోతే చాలా జ్ఞానం కలిగింది, ఇక చాలు అని చెప్పి అదే చెప్తుంది. ఒక్కోసారి ఏమంటుందంటే, ఇన్ని రోజుల నుంచి జపం చేస్తున్నావు, ఈ 2 రోజులు చేయకపోతే ఏమవుతుంది, ఫ్రెండ్స్ వచ్చారు, లేదా ఫంక్షన్కి వెళ్దాము, లేదా ఊరికి వెళ్దాము, సినిమాకి వెళ్దాము, హోటల్కి వెళ్దాము అని చెప్పి మనల్ని డిస్టర్బ్ చేసి అటువైపు వెళ్ళేట్లుగా ట్రై చేస్తాయి. అసలు ఇంకా ఏమంటుందో తెలుసా అండి, నాయనా నువ్వు ఈ గురువు గారి దగ్గర ఇప్పుడు చేరినవా? అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు చేరి? అసలు ఎంత జ్ఞానం విన్నావో తెలుసా నువ్వు? నీకెంత జ్ఞానం తెలుసా నువ్వు జ్ఞాన సంపన్నుడివి. అసలు నీకు ఎంత పాండిత్యం ఉందో తెలుసా? నీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా? నువ్వు అసలు ఎంత యోగ సాధన చేసినావో తెలుసా అని చెప్పి, నువ్వు ఒక జ్ఞానివని చెప్పి, నువ్వు ఒక పండితుడివని, నువ్వు ఒక యోగివని చెప్పి నీకు గుర్తు చేస్తుంది. అంటే ఇంత జ్ఞానికి జపం అవసరమా? ఇంత యోగికి జపం అవసరమా? ఇవన్నీ అవసరమా అంటూ మనల్ని పక్క త్రోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కనుక జాగ్రత్త. ఇంకో మాట ఏమంటుందంటే, ఏమండి ఈ జపాలు కానీ తపాలు కానీ మామూలు వాళ్ళకు, నీకెందుకు? అసలు నీకెందుకంటే నువ్వు అసలు ఎవరి శిష్యుడో తెలుసా? పలానా పెద్ద గురువు గారి శిష్యుడివి. అసలు నువ్వే ఒక గురువు అంత రేంజ్లో ఉన్నావు. ఇంకోటి, అసలు నువ్వే ఒక గురువువి. అసలు నువ్వు ఇంత గురువై ఉండి, ఇంత పెద్దోడు అయి ఉండి మళ్ళీ నువ్వు మంత్రం చదవటం ఎందుకు? నీలాంటి వాళ్ళకి ఇంత
శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నీలాంటి మహాత్ములకి ఈ జపాలు అవసరమా, ఈ తపాలు అవసరమా, ఇవన్నీ అవసరమా, వద్దు, అవసరంలా, పద అని చెప్పి మనల్ని టెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. అంటే మనకు లేనిపోని గొప్పదనాలు మన దగ్గర చూపెట్టి, అంటే ఒక జ్ఞాని అని చెప్తుంది, పండితుడు అని చెప్తుంది, యోగివి అని చెప్తుంది, మహాభక్తుడు అంటుంది, మహాజ్ఞానం అంటుంది, నువ్వు మహాగురువి అని చెప్తుంది. ఇలా మనల్ని టెంప్ట్ చేసి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నుండి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం అక్కడ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏమంటుందంటే, నీకు ఎంత శక్తి ఉందో తెలుసా, నీ యొక్క వాక్కుకి ఎంత శక్తి ఉందో తెలుసా, అసలు నువ్వు సంకల్పం చేస్తే ఎంతమందికి జబ్బులు తగ్గలేదు, ఎంతమందికి ప్రాబ్లమ్స్ తగ్గలేదు. మరి నీలాంటి వాడు మళ్ళీ మంత్రం చదవాలా, నీలాంటి వాడు ధ్యానం చేయాలా, లాంటి వాడు సద్గ్రంథ పఠనం చేయాలా, నీలాంటి వాడు ఇంకా సాధన చేయాలా, ఇవన్నీ ఏం అవసరం లేదు, పద అని చెప్పి మనను టెంప్ట్ చేసి మనను ఆ యొక్క ఉన్నత శిఖరంలో నుండి అధోగతికి చెందేట్లుగా, అధోపతనం చెందేట్లుగా మన మనస్సే మనకు అనేక విధాలుగా ఆటంకాలు కలిగించి, అనేకమైనటువంటి లేనిపోనివి కల్పించి చెప్పి మనంతట మనమే కింద పడిపోవటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి సాధకుడు పట్టు వదలని విక్రమార్కుడిలా, పట్టు వదలనటువంటి విక్రమార్కుడిలా, అపర భగీరథుడిలాగా కృషి చేసి ఆ యొక్క లక్ష్యాన్ని చేరేటువంటి చివరి క్షణం వరకు కూడా వెనుతిరగకూడదు, ప్రయత్నాన్ని ఆపకూడదు. అందుకే నాయనగారు చెప్పేవారు, అమ్మగారు కూడా ఎప్పుడూ ఒక మాట అనేవారు, ఎప్పటి వరకు సాధన చేయాలి అంటే నిద్ర వచ్చేంత వరకు, తాను చచ్చేంత వరకు. నిద్ర వచ్చేంత వరకు, తాను చచ్చేంత వరకు. అంటే ఏంటి అర్థం? మెలకువతో ఉన్నంత వరకు, మనం మెలకువతో ఎన్ని క్షణాలైతే జీవించి ఉంటామో, ఎన్ని సంవత్సరాలైతే జీవించి ఉంటామో, అంతకాలం కూడా అదే ధ్యాసలో ఉండాలి. ఆ యొక్క మంత్ర ధ్యానంలోనే మనం గడిపేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనస్సు మనల్ని పడేయటానికి అనేక విధాలుగా మనల్ని టెంప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి అవతార పురుషులకి నీకు ఉన్నటువంటి పోలికలను సూచిస్తుంది. లేకపోతే మహాత్ములకి, లేకపోతే కారణ జన్ములైనటువంటి మహాత్ములకి నీకు ఉన్నటువంటి పోలికలను గుర్తు చేసి, నువ్వు శంకర భగవత్పాదులంతటి వాడివి, నువ్వు మళ్ళా సాధన చేయాలా, లేకపోతే రామానుజుడంతటి వాడివి, నువ్వు మళ్ళా సాధన చేయాలా, ఫలానా పెద్ద గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు అంతటి సామర్థ్యం నీకుంది, అలాంటి లక్షణాలు ఉన్నటువంటి నువ్వు ఇంకా సాధన చేయాలా, అవసరం లేదు. నీవు సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడివి అంటది మనసు, అంటది. నీవు నారాయణాంశ సంభూతుడివి కాబట్టి నువ్వు జపం చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు శివాంశ సంభూతుడివి కాబట్టి జపం చేయాల్సినటువంటి అవసరం లేదు. రమణ మహర్షి జపం చేశాడా? ఏ ధ్యానం చేశాడు? మరి ఎంతటి సిద్ధి పొందాడు? నీకు ఈ జపాలు అవసరమా, ఈ తపస్సులు అవసరమా అని చెప్పి మనల్ని టెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే మనం మంత్ర జపం చేయకుండా, మనకు ధ్యానం కుదరకుండా ఉండేటట్లు చేయటానికి మనసు అనేక విధాలుగా ప్రయత్నిస్తుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పి మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మంత్రానికి మన మనస్సు దూరం అయితే, మంత్రానికి మన మనస్సు ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు మనం మాయకు దగ్గరైనట్లు గుర్తు. మరి మాయకు దూరం కావాలంటే మంత్రానికి దగ్గర కావాలి. మనకు మాయను దూరం కావాలంటే, మనలో ఉన్నటువంటి మాయ దూరం కావాలి అంటే మన మనసు మంత్రానికి దగ్గర కావాలి. మంత్రానికి దగ్గరలో ఉండి మహేశ్వరుని వద్ద, అంటే మంత్రానికి దగ్గరగా ఉంటే అది మహేశ్వరుని చేర్చుతుంది, అతనిలో లయం చేస్తుంది. అయితే మనం ఏం చేయాలి అంటే మనస్సుకి కొన్ని నియమాలు చెప్పాలి. ఓ మనస్సా, నీవు మంత్రం జపించేప్పుడు మంత్రం దగ్గర కాకుండా బయటకి ఎటైనా వెళ్తే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పినట్టుగా. ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పిల్లలు ఉన్నారనుకోండి, పాఠం సరిగా చదవకపోతే ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు.
పాఠం చదివినటువంటి స్టూడెంట్కి పనిష్మెంట్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా మనస్సు మిస్టేక్ చేసినప్పుడు మనస్సుకి మనం పనిష్మెంట్ ఇస్తాము అనేటువంటి భయం దానికి కలిగించాలి. అంటే నువ్వు సరిగ్గా వ్యవహరించకపోతే, నా యొక్క సాధనకు డిస్టర్బ్ చేస్తే నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, నువ్వు శిక్ష అనుభవించి తీరవలసిందని చెప్పి మనం గట్టిగా చెప్పామనుకోండి, అప్పుడు అది కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీరు మంత్రం జపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి 108 అని మీరు అనుకుంటే 100 చదవటం పూర్తయిన తర్వాత మనసు ఎటో వెళ్ళిపోయింది. 108 జపం చేయాలనుకున్నారు, 100 జపం చేస్తారు. 100 జపమైన తర్వాత ఇంకా 8 మంత్రాలు జపం చేయకముందే మనసు కిరాణా షాప్ కాడికి వెళ్ళొచ్చింది. అప్పుడు మీరేం చేయాలి? దాంతో మనసుతో చెప్పాలి, ఓ మనసా, నువ్వు ఇంకా 8 చదవటం పూర్తి కాకముందే బయటకు వెళ్ళావు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి నీవు చదవాలని చెప్పి మళ్ళీ దాన్ని 108 సార్లు జపం చేయించాలి. అట్లా మీరు 98 చదివిన తర్వాత బయటకు వెళ్ళింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి 108 జపం చేయిస్తే అప్పుడు అది అనుకుంటుంది మనం మిస్టేక్ చేస్తే మళ్ళీ చదవాలి అనేటువంటి భయంతో అయినా కానీ అది కంట్రోల్గా ఉండి చదివేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంత్రాన్ని జపిస్తూ ఉంటే మధ్యలో వదిలేసి, అది ఆఫీసుకి కానీ, పార్కుకి కానీ, షాపింగ్ కానీ ఎక్కడికో వెళ్ళిందనుకోండి, దాన్ని మీరు గుర్తించి వెళ్ళి నెమ్మదిగా దాని భుజం మీద చేయి వేసి తట్టండి. నువ్వు బయటకు వచ్చావు, జాగ్రత్త అని గుర్తు చేస్తే చాలు. అది జంకుతూ సారీ 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 అంటూ ఈసారి అలాంటి మిస్టేక్ చేయను అని చెప్పి మీ వెనకే భయంతో వచ్చేస్తుంది. కాసేపట్లో స్థిరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. అంటే ఇలా మీరు ప్రయత్నం చేయంగా అది నిలకడగా ఉండి ఆ సాధన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెమ్మదిగా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఓ మనసా, ఇది షాపింగ్కి వెళ్ళేటువంటి టైం కాదు, ఇది ఆఫీస్కి వెళ్ళేటువంటి టైం కాదు, ఇది బంధువుల ఇంటికి వెళ్ళేటువంటి టైం కాదు, ఇది జపం చేసే టైం. ఎందుకంటే ఇప్పుడు జపం చేసే టైం కాబట్టి జపం చెయ్యి. ఈ జపం అయిపోయిన తర్వాత నేను ఎక్కడికంటే అక్కడికి నేను తీసుకెళ్తా. ఆఫీస్ కంటే ఆఫీస్కి, చుట్టాలింటికంటే చుట్టాలింటికి, షాపింగ్ కంటే షాపింగ్కి నేను తీసుకువెళ్తా. కాబట్టి నువ్వెటు వెళ్ళొద్దు, ఇక్కడికే రా అని చెప్పి మళ్ళీ మంత్ర అనుష్ఠానం దగ్గరికి దాన్ని తీసుకురావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. ఒకళ్ళకు ఒక కుక్క పిల్ల ఉంది, దాని పేరు పప్పి. పప్పి అంటే వాడికి చాలా ఇష్టం అన్నమాట. రోజు ఆయన జాగింగ్కి వెళ్ళేప్పుడు ప్రొద్దుటే దాన్ని తీసుకొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక, అంటే జాగింగ్ తీసుకువెళ్తూ ఉంటే కొంత లెక్క వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవు కనిపించింది. ఆవు కనిపిస్తే ఈ కుక్క పిల్ల పప్పి ఏమన్నా బౌ బౌ అని అరిచింది. అప్పుడు ఆ కుక్కపిల్ల యజమాని అతను ఏమంటాడు, పప్పి ఇట్రా, గోల చేయకు అన్నాడు. వెంటనే మళ్ళా వెనక్కి వచ్చింది. మళ్ళీ వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మేక కనిపించింది. మేక కనిపిస్తే మళ్ళీ భౌ భౌ అని అటువైపు వెళ్ళింది. మళ్ళీ ఆ యజమాని ఏం చేశాడు, పప్పి అరవకు, వెనక్కురా అని చెప్పాడు. మళ్ళీ అది వెనక్కి వచ్చి ఇంకొంచెం వెళ్ళాక అక్కడ వాళ్ళకు ఒక గేదె కనిపించింది. మళ్ళీ ముందుకెళ్ళింది, భౌ భౌ అంటే వెళ్ళింది. మళ్ళీ ఇతను పప్పి వెనక్కురా అని చెప్పి పిలిచాడు. అప్పుడు కుక్క పిల్ల మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇలా ఆ పప్పి లేదా ఆ కుక్క పిల్ల ఎన్నిసార్లు వేరే వాటి మీదకి భౌ భౌమంటూ వెళ్తే మళ్ళీ దాన్ని వెనక్కురా అని చెప్పి వెనక్కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే మన మనస్సు కూడా చెప్పింది చెయ్యకుండా అటు ఇటు పరుగులు తీస్తే అప్పుడు మనం దానిని వెనకకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అతను పప్పి వెనక్కు రానట్లుగా
ఓ మనసా ఇప్పుడు వెళ్ళొద్దు, వెనక్కిరా, వెనక్కురా, వెనక్కురా అని చెప్పి దాన్ని వెనక్కు తీసుకువచ్చి మన యొక్క లక్ష్యమునందు, మంత్రమునందు, ధ్యానమునందు కేంద్రీకృతం చేయాలి. ఎందుకంటే మనస్సు వెంట మనం వెళ్ళటం సరికాదు. మనస్సు వెంట మనం వెళ్ళకూడదు, మన వెంట అది నడిచే విధంగా దానిని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దాని చేతిలో కీలుబొమ్మ కాకూడదు. మనం దాని యొక్క యజమానిని అని మనం గుర్తుంచుకోవాలి. మనస్సు యొక్క యజమానిని నేను, అది నా ఆధీనంలో ఉండేటువంటిది, నేను చెప్పినట్లు అది వినాలి అనేటువంటి స్థితికి మనం ఎదగాలి. అంటే మనమేంటి, మన కింద పనిచేసేటువంటి మనసు ఏంటి, మనము, మన మనస్సు మన ఆధీనంలో ఉండేటువంటిది. ఈ వేరియేషన్ మనం గుర్తించి మనం చెప్పినట్లుగా అది వినాలి అనేటువంటి ఒక మన డామినేషన్ అనేటువంటి దాన్ని మనం పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే నేను యజమానిని, నా మనసు నా కింద పనిచేసే గుమస్తా అనేటువంటి భావన మనకు ఉండాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక షాప్లో ఒక యజమాని భోజనానికి వెళ్ళేటువంటి ముందు వాడు గుమస్తాతో చెప్పాడు. రోజు భోజనానికి వెళ్తూ ఉంటాడు కదా, ఆ వెళ్ళేప్పుడు ఆ గుమస్తాతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను భోజనానికి వెళ్తున్నాను, వచ్చేంత వరకు ఇక్కడే కూర్చో, ఎటూ వెళ్ళొద్దు, నేను భోజనానికి వెళ్ళొచ్చేదాకా ఇక్కడే కూర్చో, షాపు ముందే ఈ కుర్చీలో కూర్చో, నువ్వు ఎటూ వెళ్ళొద్దు అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు ఈయనేమన్నా గుమస్తాడు, అలాగే సార్ నేను ఎటు వెళ్ళను, ఇక్కడే కూర్చుంటా అని చెప్పి చెప్పాడు. వినటమైతే విన్నాడు. అయితే ఆ యజమాని భోజనానికి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు ఆ గుమస్తా అక్కడ కూర్చున్నాడా లేదా అంటే, కూర్చున్నాడు అంటే యజమాని చెప్పినట్టు విన్నాడు అని అర్థం. కూర్చోలేదనుకోండి, పక్క షాప్ కాడ వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడ కూర్చోమంటే వెళ్ళి పక్క షాప్లో కూర్చున్నాడు అనుకోండి, ఏమిటి అర్థం? యజమాని మాట గుమస్తా వినలేదు అని అర్థం. అయితే అక్కడ ఆ గుమస్తా మాట విన్నాడు, ఎటో వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాడు. మరైతే నీ మనసుకు నువ్వు యజమానివి. ఏమని చెప్పాలి? ఓ మనసా, నేను మంత్రధ్యానం చేస్తున్నాను, అయిపోయేంత వరకు ఎటు వెళ్ళకు అని చెప్పి నువ్వు ప్రారంభించు. అది నీ మాట విని కదలకుండా ఉండాలి. అలా ఉంటే, అది నిశ్చలంగా ఉంటే నీ మాట విన్నట్టు. అది నిశ్చలంగా ఉండటం లేదంటే ఏమిటర్థం? అటు ఇటు పరుగులు తీస్తూ ఉందంటే ఏంటర్థం? అది నీ మాట లెక్క చేయడం లేదని అర్థం. దానికి కారణం ఎవరు అంటే, మనసు మన ఆధీనంలో లేకపోవటానికి కారణం ఎవరు అంటే నువ్వే. దానికి కారణం నువ్వే. నీవు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అది. దానికి నువ్వే ఇచ్చావంత స్వేచ్ఛ. స్థాయికి మించిన విలువ ఇవ్వటం వల్ల అది దారి తప్పింది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నీ యొక్క పరికరాలు. వాటిని అదుపులో ఉంచుకుంటే చాలు, మోక్షం నీ చేతిలో కీలుబొమ్మే అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే మనసుని మన గుప్పెట్లో ఉంచుకోవాలి, మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మన ఉదాహరణకి మంత్ర అనుష్ఠానాన్ని కూర్చున్నాం అనుకోండి, మన మనసు ఎంతసేపు మంత్రమునందే కేంద్రీకృతమై ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంత ప్రగతి సాధించామో అనేటువంటిది మనకు బోధపడుతుంది. మనం ఉపదేశం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది అనేది ప్రధానం కాదు. నువ్వు 50 సంవత్సరాల క్రితం తీసుకున్నవా, 40 సంవత్సరాల క్రితం తీసుకున్నవా, 10 సంవత్సరాల క్రితం తీసుకున్నవా, సంవత్సరం క్రితం తీసుకున్నవా, 6 నెలల క్రితం తీసుకున్నవా, 6 రోజుల క్రితం తీసుకున్నవా, మంత్ర ఉపదేశం ఎప్పుడు పొందామన్నది ప్రధానం కాదు. మనసును ఎంతవరకు జయించావు అనేటువంటిది ప్రధానం. ఎంతమంది జయించగలుగుతున్నారు అనేటువంటిది ప్రధానం.
ఇప్పుడు ఉదాహరణకి మంత్రజపం చేయడానికి కూర్చున్నాం అనుకోండి. మంత్రజపం చేయడానికి కూర్చున్నప్పుడు మనసు మంత్రమునందు కాకుండా అన్య విషయాల వైపు వెళ్ళిందనుకోండి, అంటే మనం ఎంత పరిణితి సాధించాము అనేటువంటిది అక్కడే బోధపడుతుంది. అయితే మన మనసు ఎప్పుడు వెళ్ళింది అంటే 1 మినిట్ తర్వాత బయటికి వెళ్ళిందా, 10 మినిట్స్ తర్వాత అంటే 10 నిమిషాల తర్వాత వెళ్ళిందా, గంట తర్వాత బయటికి వెళ్ళిందా, 2 గంటల తర్వాత బయటికి వెళ్ళిందా, అట్లా 4 గంటల తర్వాత, అంటే ఎన్ని గంటలు నీ యొక్క ఆధీనంలో నీ మనసు ఉంది, నువ్వు చెప్పినట్లుగా నీ మనసు ఎంతవరకు అదుపులో ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనం ఎంత ప్రగతి సాధించాము అనేటువంటిది అవగాహనకు అందుతుంది. ఆలోచించండి, టెస్ట్ చేసుకోండి. మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. ఎవరు టెస్ట్ చేస్తారు? ఎవ్వరు టెస్ట్ చేయరు. మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. ఒక చోట కూర్చోవాలి. అంటే ఇప్పుడు చెప్పినట్లు కూర్చొని మన గురువుగారు చెప్పినటువంటి మంత్రమునందు, లేకపోతే మంత్ర అధిష్టాన దేవత యందు, లేకపోతే మంత్రాన్ని ఉపదేశించినటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క రూపమునందు భావన చేసి, ఆ యొక్క గురు స్వరూపాన్ని భావన చేసి ఎంతసేపు నిలకడగా ఉండగలుగుతావు, ఎంతసేపు నిశ్చలంగా ఉండగలుగుతావు అనేటువంటిది ఎవరికి వాళ్ళే టెస్ట్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క సాధన ఎలా ఉంది ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది, బోధపడుతుంది. పూర్వకాలంలో ఋషులైతే వాళ్ళ యొక్క అధిష్టాన దైవమునందు కానీ, లేకపోతే మంత్ర అధిష్టాన దేవత యందు కానీ, లేకపోతే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏ ధ్యేయ వస్తువు అయితే ఉంటుందో ఆ ధ్యేయ వస్తువు నుంచి కదలకుండా, అంటే ఆ యొక్క ధ్యేయ వస్తువు నుంచి మనస్సుని కదల్చకుండా అక్కడే స్థిరంగా కొన్ని నెలల పాటు, లేదా కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయారు. అంటే చూడండి, వాళ్ళు ఎంత స్థిరత్వాన్ని పొందారో ఆలోచించండి. ఇప్పటికీ హిమాలయాల్లో మనం వెళ్ళి పరిశీలించినట్లయితే చాలామంది గురువులు ఆ యొక్క హిమాలయ లోయల్లో, కొండ గుహల్లో, ఆ యొక్క గుహల్లో ఎంతోమంది ఋషులు ఇలా ఎంతో కాలం ఆ యొక్క సాధన చేస్తూ ఉన్నారు. సాధన ఇప్పటికీ ఎంతోమంది చేసి ఉన్నారు, ఇప్పటికీ ఎంతోమంది సాధన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఆ యొక్క ధ్యేయ వస్తువునందు మనస్సు నిలిపి ఇట్లా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మనకు హిమాలయాల్లో ఉన్నట్లుగా మన పెద్దలు మనకు వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే దాన్ని బట్టి ఏంటి అర్థం అంటే మహాత్ములు చాలామంది అంత నిగ్రహ స్థితి కలిగి ఉన్నారు, అంత నిశ్చల స్థితి కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క లక్ష్యమునందు, వాళ్ళ యొక్క ధ్యేయమునందు చెలించకుండా స్థాణువు వలె ఇలా చాలా కాలం, ఒక రోజు కాదు, నెల రోజులు కాదు, 6 నెలలు, సంవత్సరం పాటు, లేకపోతే 18 నెలలు, 2 సంవత్సరాల వరకు కూడా కదలకుండా చలించకుండా ఉన్నటువంటి మహర్షులు, మహాత్ములు, యోగులు, జ్ఞానులు ఇప్పటికీ కూడా ఉన్నారంటే అది నిర్వివాదాంశం, అది చాలా గొప్ప విషయం. మరి మన సాధనకు ఉపక్రమించిన తర్వాత పక్కింట్లో ఏదైనా సౌండ్ వచ్చేస్తే, పక్కింట్లో నుంచి ఏదైనా స్మెల్ వస్తే చూడండి, లేదా మనం సాధన చేస్తూ ఉంటేనే ఫ్యాన్ సౌండ్ వస్తే, లేకపోతే ఒక ఈగ అటు తిరిగితే, ఒక దోమ అటు తిరిగితే సాధన డిస్టర్బ్ అయిపోతుంది. చూడండి, అంటే మనం ఎంత స్థితి పొందాము, మహాత్ములు ఎంత స్థితిని సాధించారు, ఎంత స్థిరత్వాన్ని పొంది ఉన్నారు అనేటువంటి దాన్ని మనం పరీక్షించి మనం కూడా అలాంటి స్థితిని పొందే దిశగా ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. మంత్ర అనుష్ఠానానికి సంబంధించి, మంత్ర ధ్యానానికి సంబంధించి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము,
ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.